అల్లరి నరేష్ సుడి నిజంగానే తిరిగిపోయింది. జాతకం మారిపోయింది. చిన్న హీరో కాస్త స్టార్ హీరో అయిపోయాడు. స్టార్ హీరోలతో పోటీ పడుతున్నాడు. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. అల్లరి నరేష్ గారిని కామెడీ కింగ్ గా పిలువబడే రోజులు, సడన్ స్టార్ అని పేరు పెట్టుకున్నందుకు స్టార్ హీరోల నెంబర్ ని కూడా క్రాస్ చేసిన రోజులు, గబ్బర్ సింగ్ రిలీజ్ అయి కలెక్షన్ల కనక వర్షం కురుస్తున్న వేళ, కామెడీ సినిమా బిజినెస్ పరంగా రికార్డ్స్, ఓపెనింగ్స్ పరంగా రికార్డ్స్, ఫుల్ రన్ లో రికార్డ్స్, టీఆర్పీ రేటింగ్స్ లో రికార్డ్, అసలు ఇలా ఒక్క విషయంలో కాకుండా అన్ని విషయాల్లో కామెడీ సినిమాలన్నింటినీ కూడా క్రాస్ చేస్తూ ఒరిజినల్ సినిమా కంటే రీమేక్ సినిమా 10 పెద్ద హిట్ అవ్వచ్చు అని ప్రూవ్ చేసిన ఆ సినిమా, బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల కనకవర్షం కురిపించిన ఆ సినిమా అదే సుడిగాడు ఫిలిం. 2012 టైంకి మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిం. ఓవర్సీస్ లో చాలా మంది హీరోలకి లేని బిజినెస్ పెట్టిన ఆ సినిమా కారణం అప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ బ్లాక్ బస్టర్ హిట్ అవడం. ఒకే టికెట్ పై 100 సినిమాలు అనే కాన్సెప్ట్ విపరీతంగా అట్రాక్ట్ చేసింది. అండ్ ఆబ్వియస్లీ అల్లరి నరేష్ గారి కామెడీ కింగ్ అనే ఇమేజ్ ఈ సినిమాకి చాలా హెల్ప్ అయిందని చెప్పొచ్చు. అండ్ ఇలాంటి ఒక ఇమేజ్ ఉన్న యాక్టర్ ఈ టైప్ హైప్ సినిమాతో వస్తే ఆ సినిమాకి టాక్ వస్తే ఎలా ఉంటుంది? బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది. బట్ ఈ సినిమాకి మిక్స్డ్ టాకే వచ్చింది. పెద్ద సినిమాల మధ్య స్టార్ హీరోల నెంబర్స్ ని కూడా క్రాస్ చేస్తూ బాలయ్య, నాగార్జున, రవితేజ, అల్లు అర్జున్ వంటి హీరోల సినిమాల నెంబర్స్ ని దెబ్బ కొట్టే రేంజ్ లో నెంబర్స్ పెట్టింది ఈ సినిమా. అల్లరి నరేష్ మూవీస్ అంటే తక్కువ బడ్జెట్ లో ఉంటాయి. ఆ సినిమా మనకి పెద్ద కాంపిటీషన్ కాదని చాలా మంది ఫీల్ అయ్యేవారు, అసలు కన్సిడర్ కూడా చేసేవారు కాదు. అలాంటి వాళ్ళందరి సినిమాల్ని షేక్ చేసింది ఈ సినిమా. అన్నవరం సినిమా తర్వాత చాలా ఇయర్స్ గ్యాప్ తీసుకున్న డైరెక్టర్ భీమ్నేని శ్రీనివాస్ తిరిగి తన స్టైల్లో రీమేక్ మూవీతో అందరినీ నవ్వించాడు. అండ్ ఆయన తీసిన 13 సినిమాల్లో ఈ రోజుకి కూడా సుడిగాడునే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్. ఈ సినిమా రిలీజ్ అయ్యే టైంకి అప్పటికే రన్ అవుతున్నాయిగా ఆ సినిమా. బాలకృష్ణ గారి ఊ కొడతారా ఉలిక్కి పడతారా, అల్లు అర్జున్ జులాయి, రవితేజ దేవుడు చేసిన మనుషులు, హైప్ తో రిలీజ్ అయిన అందాల రాక్షసి, శేఖర్ కమ్లా గారి లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ సినిమా, నాగార్జున గారి సిరిడి సాయి అండ్ బాలకృష్ణ గారి శ్రీమన్నారాయణ వంటి ఎన్నో సినిమాలు కాంపిటీషన్ లో ఉన్నా కూడా అన్ని సినిమాలకి బొక్క పెడుతూ రేంజ్ బ్లాక్ బస్టర్ అయింది ఈ సినిమా. ఆ రోజుల్లో ఒక కామెడీ సినిమాకి మాక్సిమం జరిగే బిజినెస్ 2.5 నుంచి 4 కోట్ల మధ్య మాత్రమే. అలాంటి టైంలో 8 కోట్ల బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా తన ఫస్ట్ వీక్ రన్ తోనే అందుకుని ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయింది. అండ్ ఈ సినిమా దెబ్బకి 50 కోట్లు కొట్టాల్సిన జులై సినిమా 40 కోట్ల దగ్గరే ఆగిపోయింది. అసలు బంపర్ ఓపెనింగ్స్ తెచ్చుకున్న జులై 40 దగ్గర ఎందుకు ఆగిపోయిందని చాలా మంది షాక్ అయ్యారు. రీజన్ వచ్చేసి సుడిగాడు ఫిలిం. అసలు యూఎస్ఏలో అయితే అప్పటికి అల్లరి నరేష్ గారి మార్కెట్ స్టార్ హీరోస్ తో సమానంగా ఉండేది. యూఎస్ఏలో శ్రీమన్నారాయణ మూవీని డబుల్ మార్జిన్ తో కొట్టింది సుడిగాడు ఫిలిం. ఓపెనింగ్ వీకెండ్ యూఎస్ఏలో శ్రీమన్నారాయణ $16,000 కలెక్ట్ చేస్తే సుడిగాడు $125,000 కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపింది. ఫస్ట్ వీకే యూఎస్ఏలో హ్యూజ్ ప్రాఫిట్స్ తీసుకొచ్చింది ఈ సినిమా. అండ్ రవితేజ దేవుడు చేసిన మనుషులు $18,000 మాత్రమే కలెక్ట్ చేసింది. అంటే అర్థం చేసుకోవచ్చు ఆ టైంకి అల్లరి నరేష్ గారి మార్కెట్ ఏ రేంజ్ లో ఉందో. అలా పెద్ద హీరోల సినిమాల్ని కూడా చితక్కొడుతూ సెన్సేషనల్ రన్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది సుడిగాడు ఫిలిం. అండ్ ఈ ఒక్క సినిమాతో సడన్ స్టార్ అని పేరు పెట్టుకున్నందుకు నిజంగానే స్టార్ హీరోల రేంజ్ లో నెంబర్స్ పెట్టారు అల్లరి నరేష్. మరి అలాంటి సుడిగాడు బాక్సాఫీస్ దగ్గర ఎలా పర్ఫార్మ్ చేసిందో ఫైనల్ రన్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఫైనల్ రన్ సిరీస్. ఈ సిరీస్ లో ఇది 23rd ఎపిసోడ్. ఇప్పటికే 22 సినిమాలపై వీడియోస్ అయితే వచ్చాయి. మిస్ అయ్యంటే ఒకసారి ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీపై వీడియో కాలో కూడా కమెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజీని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా డే 1 విషయానికి వస్తే తెలుగు స్టేట్స్ లో ఈ మూవీ డే 1 2.5 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేస్తూ అల్లరి నరేష్ గారి కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలవగా, కామెడీ సినిమాలప్పటికీ కొన్ని సినిమాలు ఈ నెంబర్ ని ఫుల్ రన్ లో అందుకుంటేనే బిగ్గెస్ట్ హిట్స్ గా చెప్పుకునేవాళ్ళు. అలాంటిది అప్పటికి ప్రభాస్ లాంటి కొంతమంది స్టార్ హీరోస్ కి కూడా లేని 2.5 కోట్ల పైన షేర్ తెలుగు స్టేట్స్ లో డే 1 ని కలెక్ట్ చేసింది ఈ సినిమా. దాదాపు టైర్ 1 రేంజ్ నెంబర్ అది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ మొత్తం కలుపుకుంటే డే 1 వరల్డ్ వైడ్ గా 2.9 కోట్ల పైన షేర్ 5.8 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేస్తూ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనర్ అనిపించుకుంది. కామెడీ సినిమాల్లో ఈ రోజుకి బిగ్గెస్ట్ ఓపెనర్ అంటే ఈ సినిమానే. ఇక 5 డేస్ కే వరల్డ్ వైడ్ గా 7 కోట్ల షేర్ ని అందుకోగా, ఫస్ట్ వీక్ 8.5 కోట్ల షేర్ తో ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేస్తూ జరిగిన 8 కోట్ల బిజినెస్ పై 50 లక్షల ప్రాఫిట్ ని తీసుకురాగా, నైజాంలో ఫస్ట్ వీకే 3 కోట్ల పైన షేర్ అందుకుంటూ చాలా తక్కువ మందికి పాసిబుల్ అయ్యే నెంబర్ అయితే పెట్టింది. అప్పటికి ఫస్ట్ వీక్ 3 కోట్ల షేర్ నైజాంలో అందుకున్న హీరోలు చాలా తక్కువ. అలా ఫస్ట్ వీక్ కే నైజాంలో కూడా ప్రాఫిట్స్ ని చూడగా టాలీవుడ్ లో ఆల్ టైమ్ టాప్ 10 లిస్ట్ లోకి అయితే వెళ్ళింది. ఇక ఫైనల్ రన్ విషయానికి వస్తే నైజాంలో ఈ మూవీ 7.3 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ చాలా మంది పెద్ద హీరోలకి లేని నెంబర్ ని పెడుతూ సెన్సేషన్ ని క్రియేట్ చేయగా, అప్పట్లో నైజాంలో ఇప్పుడు వస్తున్న నెంబర్లు వచ్చేవి కాదు. అలాంటిది ఒక కామెడీ సినిమా ఫుల్ రన్ లో 7.3 కోట్ల షేర్ పెట్టిందంటే మామూలు విషయం కాదు. ఇక సీరియల్లో 3.1 కోటి షేర్ కలెక్ట్ చేస్తూ షేక్ చేయగా, ఈ రోజు కూడా చాలా సినిమాలు 3 కోట్ల షేర్ ని సీరియల్లో అందుకోలేకపోతున్నాయి.
ఇక ఉత్తరాంధ్రలో 2.2 కోట్లు, ఈస్ట్లో 1.6 కోట్లు, వెస్ట్లో 1.3 కోట్లు, గుంటూరులో 1.8 కోట్లు, కృష్ణలో 1.4 కోట్లు అండ్ నెల్లూరులో 62 లక్షల వరకు షేర్ని కలెక్ట్ చేసిన ఈ సినిమా తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 19.4 కోట్లకి చేరుకోగా, కామెడీ సినిమాకి తెలుగు స్టేట్స్ లో 19.4 కోట్ల షేర్ అంటే చిన్న విషయం కాదు. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1 కోటికి పైగా షేర్ కలెక్ట్ చేసిన ఈ సినిమా ఓవర్సీస్ లో 1.5 కోటి వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ ఎక్సలెంట్ గా రన్ అయింది. అలా ఫైనల్ రన్ లో సుడిగాడు టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 22 కోట్ల మార్క్ దాటగా వరల్డ్ వైడ్ గ్రాస్ 40 కోట్ల మార్క్ దాటింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 8 కోట్ల రేంజ్ లో ఉండడంతో ఓవరాల్ గా 14 కోట్ల పైన ప్రాఫిట్ తో టాలీవుడ్ లోనే ప్రాఫిట్స్ పరంగా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అండ్ ఈ సినిమా ఏదైతే 100 సినిమాల ప్యారడీ అనే ట్యాగ్ లైన్ తో రిలీజ్ అయిందో అందులో 85% కి పైగా సినిమాల్ని ఈ సినిమా కలెక్షన్స్ తో క్రాస్ చేసింది. ఈ సినిమాకి తమిళ్లో సెకండ్ పార్ట్ కూడా 2018లోనే వచ్చింది. మరి తెలుగులో ఎప్పుడు వస్తుందో తెలీదు. బట్ సుడిగాడికి సీక్వెల్ ఇప్పుడు గానీ రిలీజ్ అయితే డే 1 డబుల్ డిజిట్ నెంబర్స్ పెట్టడం పక్కా. బట్ బడ్జెట్ మాత్రం హెవీగా ఖర్చు అవుతుంది. బట్ బడ్జెట్ మాత్రం గట్టిగా అవుతుంది. ఫస్ట్ వీక్ అంతా టికెట్స్ దొరికాయంటే అదో పెద్ద గగనంలా చెప్పుకునేవారు. నేను చూసింది కూడా సెకండ్ ఫ్రైడే బ్యాచ్ తో వెళ్ళాం, ఫుల్ గా ఎంజాయ్ చేశాం. మరి మీ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది సుడిగాడు ఫైనల్ రన్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీస్ పై వీడియో కావాలో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఆఫ్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.